నోట్ల రద్దు 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి. డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఇప్పటికే 2000 రూపాయల చెలామణిని పూర్తిగా ఆపేసిన కేంద్రం తాజాగా 500 నోట్లు కూడా ఆపేస్తుందనే ప్రచారం విస్తృతంగా నడుస్తుంది. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్న 500 విలువైన కరెన్సీ నోట్లను వచ్చే ఏడాది మార్చి నెల నాటికి దశల వారీగా రద్దు చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ప్యాక్డ్ చెక్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపాయల నోట్ల చెలామణిని 2026 మార్చి నాటికి పూర్తిగా నిలిపివేయనుందంటూ ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రజల్లో కొంత ఆందోళనకు దారితీయడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై దృష్టి సారించింది. సదరు ప్రచారం పూర్తిగా నిరాధారమైందని, ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ నకిలీ ప్రచారంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. 500 నోట్లు నిలుపుదల కావు, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి నిరాధారమైన తప్పుదో పట్టించే వార్తలను ప్రజలు నమ్మవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఏది ఏమైనా వార్తను నమ్మే ముందు కానీ, ఇతరులకు షేర్ చేసే ముందు కానీ దాని యథార్థతను అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఆర్బీఐ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఇలాంటి వదంతులను విశ్వసించవద్దని, అనవసరమైన ఆందోళనకు గురికావద్దని హితవు పలికింది. ఇదిలా ఉంటే కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో నోట్ల రద్దు సమయంలో కేంద్రం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో 200, 500, 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చిందన్న చంద్రబాబు అవసరమైతే 500, 2000 నోట్లను కూడా రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తాను కోరినట్లు చెప్పారు. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేవాలని, దీని ద్వారా అక్రమార్కులను ఈజీగా పట్టుకోవచ్చని ప్రధాని మోడీకి సూచించినట్టు చంద్రబాబు గుర్తు చేశారు. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం, ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించాలని చంద్రబాబు మరోమారు గుర్తు చేశారు. ఇక ఆ తర్వాతనే సోషల్ మీడియాలో 500 నోట్ల రద్దు అంటూ ఫేక్ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. నోట్ల రద్దు 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి. డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఇప్పటికే 2000 రూపాయల చెలామణిని పూర్తిగా ఆపేసిన కేంద్రం తాజాగా 500 నోట్లు కూడా ఆపేస్తుందనే ప్రచారం విస్తృతంగా నడుస్తుంది. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్న 500 విలువైన కరెన్సీ నోట్లను వచ్చే ఏడాది మార్చి నెల నాటికి దశల వారీగా రద్దు చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ప్యాక్డ్ చెక్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపాయల నోట్ల చెలామణిని 2026 మార్చి నాటికి పూర్తిగా నిలిపివేయనుందంటూ ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రజల్లో కొంత ఆందోళనకు దారితీయడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై దృష్టి సారించింది. సదరు ప్రచారం పూర్తిగా నిరాధారమైందని, ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ నకిలీ ప్రచారంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. 500 నోట్లు నిలుపుదల కావు, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి నిరాధారమైన తప్పుదో పట్టించే వార్తలను ప్రజలు నమ్మవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఏది ఏమైనా వార్తను నమ్మే ముందు కానీ, ఇతరులకు షేర్ చేసే ముందు కానీ దాని యథార్థతను అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఆర్బీఐ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఇలాంటి వదంతులను విశ్వసించవద్దని, అనవసరమైన ఆందోళనకు గురికావద్దని హితవు పలికింది. ఇదిలా ఉంటే కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో నోట్ల రద్దు సమయంలో కేంద్రం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో 200, 500, 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చిందన్న చంద్రబాబు అవసరమైతే 500, 2000 నోట్లను కూడా రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తాను కోరినట్లు చెప్పారు. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేవాలని, దీని ద్వారా అక్రమార్కులను ఈజీగా పట్టుకోవచ్చని ప్రధాని మోడీకి సూచించినట్టు చంద్రబాబు గుర్తు చేశారు. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం, ఇవన్నీ రద్దు చేయమని కోరాను.
ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించాలని చంద్రబాబు మరోమారు గుర్తు చేశారు. ఇక ఆ తర్వాతనే సోషల్ మీడియాలో 500 నోట్ల రద్దు అంటూ ఫేక్ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. నోట్ల రద్దు 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి. డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఇప్పటికే 2000 రూపాయల చెలామణిని పూర్తిగా ఆపేసిన కేంద్రం తాజాగా 500 నోట్లు కూడా ఆపేస్తుందనే ప్రచారం విస్తృతంగా నడుస్తుంది. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న 500 విలువైన కరెన్సీ నోట్లను వచ్చే ఏడాది మార్చి నెల నాటికి దశల వారీగా రద్దు చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ప్యాక్డ్ చెక్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపాయల నోట్ల చెలామణిని 2026 మార్చి నాటికి పూర్తిగా నిలిపివేయనుందంటూ ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రజల్లో కొంత ఆందోళనకు దారితీయడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై దృష్టి సారించింది. సదరు ప్రచారం పూర్తిగా నిరాధారమైందని, ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ నకిలీ ప్రచారంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం తమ అధికారిక X ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. RBI అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. 500 నోట్లు నిలుపుదల కావు, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి నిరాధారమైన తప్పుదో పట్టించే వార్తలను ప్రజలు నమ్మవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఏది ఏమైనా వార్తను నమ్మే ముందు కానీ, ఇతరులకు షేర్ చేసే ముందు కానీ దాని యథార్థతను అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. RBI లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఇలాంటి వదంతులను విశ్వసించవద్దని, అనవసరమైన ఆందోళనకు గురికావద్దని హితవు పలికింది. ఇదిలా ఉంటే కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో నోట్ల రద్దు సమయంలో కేంద్రం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో 200, 500, 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చిందన్న చంద్రబాబు అవసరమైతే 500, 2000 నోట్లను కూడా రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తాను కోరినట్లు చెప్పారు. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేవాలని, దీని ద్వారా అక్రమార్కులను ఈజీగా పట్టుకోవచ్చని ప్రధాని మోడీకి సూచించినట్టు చంద్రబాబు గుర్తు చేశారు. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం, ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించాలని చంద్రబాబు మరోమారు గుర్తు చేశారు. ఇక ఆ తర్వాతనే సోషల్ మీడియాలో 500 నోట్ల రద్దు అంటూ ఫేక్ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. నోట్ల రద్దు 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి. డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఇప్పటికే 2000 రూపాయల చెలామణిని పూర్తిగా ఆపేసిన కేంద్రం తాజాగా 500 నోట్లు కూడా ఆపేస్తుందనే ప్రచారం విస్తృతంగా నడుస్తుంది. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న 500 విలువైన కరెన్సీ నోట్లను వచ్చే ఏడాది మార్చి నెల నాటికి దశల వారీగా రద్దు చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ప్యాక్డ్ చెక్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపాయల నోట్ల చెలామణిని 2026 మార్చి నాటికి పూర్తిగా నిలిపివేయనుందంటూ ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రజల్లో కొంత ఆందోళనకు దారితీయడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై దృష్టి సారించింది. సదరు ప్రచారం పూర్తిగా నిరాధారమైందని, ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ నకిలీ ప్రచారంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం తమ అధికారిక X ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. RBI అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. 500 నోట్లు నిలుపుదల కావు, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి నిరాధారమైన తప్పుదో పట్టించే వార్తలను ప్రజలు నమ్మవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఏది ఏమైనా వార్తను నమ్మే ముందు కానీ, ఇతరులకు షేర్ చేసే ముందు కానీ దాని యథార్థతను అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. RBI లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఇలాంటి వదంతులను విశ్వసించవద్దని, అనవసరమైన ఆందోళనకు గురికావద్దని హితవు పలికింది. ఇదిలా ఉంటే కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో నోట్ల రద్దు సమయంలో కేంద్రం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో 200, 500, 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చిందన్న చంద్రబాబు అవసరమైతే 500, 2000 నోట్లను కూడా రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తాను కోరినట్లు చెప్పారు. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి.
దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేవాలని, దీని ద్వారా అక్రమార్కులను ఈజీగా పట్టుకోవచ్చని ప్రధాని మోడీకి సూచించినట్టు చంద్రబాబు గుర్తు చేశారు. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం, ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించాలని చంద్రబాబు మరోమారు గుర్తు చేశారు. ఇక ఆ తర్వాతనే సోషల్ మీడియాలో 500 నోట్ల రద్దు అంటూ ఫేక్ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.